తాగిన వాళ్ళం కాదు, పిచ్చోళ్ళం కాదు, మతి భ్రమించిన వాళ్ళం కాదు. మేము యోవేలు గ్రంథంలో చెప్పబడిన అభిషేకం మాపై కుమ్మరించబడింది. అంత్యదినంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆ ప్రొఫెసీ అది ప్రారంభించబడింది. పొద్దు పొడిచి జామైన కాలేదు. మేము తాగుబోతోళ్ళం కాదు, మేము తాగిన వాళ్ళం కాదు, మేము ఆత్మతో నింపబడిన వారం. ఎప్పుడైతే ఆత్మ మా మీదకి వస్తుందో, యోవేలు గ్రంథంలో ఏం చెప్పాడు? మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, దాసుల మీద ఆత్మను కుమ్మరిస్తే ప్రవచిస్తారు అని మనుషులందరికీ నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పబడిన మాట నెరవేర్పు ప్రారంభించబడినది. అది ఎలా ప్రారంభించబడిందంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఉట్టిగిన కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, నడుము నొప్పి, ఛాతి నొప్పి, పెరాలసిస్, క్యాన్సర్లు ఇవన్నీ స్వల్పం అండి దేవునికి. ఇవన్నీ బఠానీ చాక్లెట్ ఉంటాయి చూసారా, చిన్న స్నాక్స్ టైప్ దేవునికి. మీరు అంత పెద్ద దేవుని ఇంత చిన్న వాటికి ఏళ్ళు నొప్పి తీసే, కాలు నొప్పి తీసే, జ్వరం తీసే, గొంతు నొప్పి తీసే, నొప్పులు అవన్నీ సెకండరీ. ఆత్మ నీ మీదకి వస్తే ప్రతి నొప్పికి నువ్వంటే భయం పట్టుకుంటుంది. ప్రతి అధికారంని నీ ద్వారా ఉపయోగించబడుతుంటుంది. ఎందుకంటే లేచి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతుంటే అందరూ షాక్ అయి వింటున్నారు. ఎప్పుడైతే ఈ అనుభవం కలిగిందో అక్కడ చెప్పేస్తున్నాడు, ఇది యోవేలు గ్రంథము ప్రవచనము నెరవేర్పు. ఆమెన్. అది స్టార్ట్ అయిందండి. ఈ అంత్యదినంలో నెక్స్ట్ కడవరి ఉద్యమంతో అది బహుబలంగా వ్యాపించబోతున్నదే. అప్పుడు అలాంటి వాళ్ళే, అప్పుడు కూడా యేసు ప్రభుని రిజెక్ట్ చేసిన వాళ్ళు అందరూ అద్భుతాలు చేస్తుంటే, దెయ్యాలను ఎల్లగొడుతుంటే, బయలుజూబిలో దెయ్యాలను ఎల్లగొడుతున్నామని ఆయన నాన్న తిప్పలు పెట్టిన వాళ్ళు సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు. ఎక్కడ అద్భుతం చేస్తున్నా ప్రత్యక్షమై ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్ ఉన్నట్టు ఇక్కడ మన దాంట్లో కాదు, మామూలుగా అట్లా మాట్లాడుతున్నట్టు ఆ రోజుల్లో ఎక్కడైనా గుంపు ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని గుంపులు ఉన్నాయి. ఏ గుంపు ద్వారానైనా దేవుడు తన మహిమని, తన నామాన్ని ఘనపరుచుకొని కార్యం జరిగించినట్లు ఎన్ని గుంపులు లేచిన దైవ శక్తిని ఆపగలిగే శక్తి భూమి మీద ఎవరికి లేదు. అందుకే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఏమంటున్నాడు? 11 నౌకర్లోకి లేచి 12 మందిలో అందరి మధ్యలో లేచట మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి భయపడేవాడు, ఉరుకులాట. మామూలుగా అక్కడ శిష్యులతో ఉన్నప్పుడు పోటీగా మాట్లాడు, కానీ ఇప్పుడు ప్రజల మధ్యలో లేచి మాట్లాడుతున్నాడు. పొద్దు పొడిచి జామైనా కాలేదు. మీరు చెప్పినట్టు వీళ్ళు మత్తులు కారు, మత్తుగా తూలుతున్నారు. ఆత్మతో తూలుతున్నప్పుడు, ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అంటారు, ఇదేందండి ఇట్లా తూలి దెయ్యాన్ని ఎలగొట్టాలా, అటు పోగాల ఇటు పోగాల. ఓవర్ యాక్షన్ నీది కాదు, నాది కాదు. అది యాక్షన్ కాదు. అర్థమవుతుందా? యాక్షన్ అన్నావా మళ్ళీ యాక్షన్ తీసుకుంటాడు దేవుడు. జాగ్రత్త. చెప్పండి అలాంటి వాళ్ళకి. మనం యాక్షన్ అంటే మాకు రోజు చేస్తారండి మనుషులు, 2 రోజులు చేస్తారు డ్రామాలు, యాక్షన్స్, కానీ ఎప్పుడు చేయలేరు. ఎందుకంటే దేవుని ఆత్మక అది పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఒక వ్యక్తి మీదకి, ఈవెన్ చీకటి శక్తికి వస్తే ఎగురుతూ ఉంటారు. సూపర్ న్యాచురల్ అండి ఆ ప్రభావము. కొంతమంది మనస్తత్వం గురించి చెప్తున్నాను నేను, అది కూడా వినండి. ఇప్పుడు నా ముందు ఎవరు ఏడిచినా ఏం చేసినా నేను స్పందిస్తాను, కొన్నిసార్లు స్పందించను, స్టాండర్డ్గా ఉంటా. దైవజనుడు ఉన్నారు అనుకోండి, ఎవరైనా ఏడిస్తే ఆయన సెన్సిటివ్, స్పందిస్తాడు. చూడండి మన స్వభావం ఎట్లుంటుందంటే, కొంతమంది కారం తినగానే అంటారు, కొంతమంది ఎంత కారం తిన్నా స్టాండర్డ్గా ఉంటారు. అప్పుడప్పుడు పురుషులు చెప్తుంటారు, నేను ఎంత తాగినా నా భార్యకు కూడా తెలియలేదని. కొంతమంది కొంచెం తాగే చిందర చేసిన వాళ్ళు ఉంటారు. అట్లనే మనిషి స్వభావం, పద్ధతి అనమాట. హోలీ స్పిరిట్ కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే అసలు తట్టుకోలేక ఇది చేస్తారు. కొంతమంది రాను అభిషేకం కంట్రోల్లోకి వచ్చేస్తుంది.